వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఎప్పటి నుంచో మీరు శాకాహారానికి అహింసకు పెద్దపీట వేస్తూ వచ్చారు సార్. మనం పుట్టిందే దానికోసమే బాబు. కనుక ఇక అంత డిజిటల్ యుగం ఇది. కనుక పిఎంసి అంత పాత్ర. సార్, పిఎంసి వచ్చిన తర్వాత మీ పని ఎంతో ఈజీ అయిపోయింది. ప్రపంచమంతటా 24 భాషలలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో విరాజిల్లుతూ జూమ్ లెక్కలేనన్ని జూమ్ కార్యక్రమాలతో మారు మోగబోతోంది. దీని పట్ల మీ స్పందన సార్? ఈ కరోనా మూలంగా, డిజిటల్ విప్లవం మూలంగా, లాక్డౌన్ మూలంగా వెదకబోయేది తీగ కాలికి చుట్టుకున్నట్టుంది. ఎప్పుడవుతుందో దాని జరుగుతుంటే ఇప్పుడే అది వచ్చేసింది. నేను వెయిట్ చేస్తున్నాను దీనికోసము. సంథింగ్ లైక్ దిస్. 2000 సంవత్సరాలు వెయిట్ చేశాము, ఏదో పెద్ద బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చెప్పేసి. ఒక ఖండం అంతా మునిగిపోయింది అనుకో నీళ్ళలో, మిగతా ఖండాలన్నీ బాగుపడతాయి. రాలేదు, ఏ ఖండం మునిగిపోలేదు. సరే కథ డ్యామేజ్ కాదు, అడ్డం జరిగింది అనుకున్నాను. మళ్ళీ 2012లో మళ్ళీ ఏదో వచ్చేస్తుందని చెప్పారు, ఏమీ రాలేదు. మళ్ళీ రెండోసారి కూడా కథ డ్యామేజ్ కథ అడ్డం జరిగింది. ఏ కథ అయితే 2000 సంవత్సరాలు అడ్డం జరిగిందో అని నేను అనుకున్నాను, ఇదే అడ్డం జరగదు. అది ప్రణాళిక ఆల్రెడీ ఉంది, కానీ మనకి తెలియదు కదా. మనకి రావాలని కోరుకుంటాం. అది 2020లో వచ్చేసింది, కరోనా మూలంగా వచ్చేసింది. 100 రెట్లు ఎక్కువే వచ్చింది. చక్కగా వచ్చింది, మనకి అనుకూలంగా వచ్చేసింది. కరెక్ట్ సార్. మనం పిఎంసీ పెట్టింది అది వచ్చింది. పిఎంసీ కరోనా టైంలోనే పిఎంసీ శాటిలైట్ చేసాం సార్.